నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 19వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనాది మధ్యాంతమనంత వీర్య మనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. తాత్పర్యం: ఓ విశ్వరూప, నీకు ఆది మధ్యము అంతము కనిపించడం లేదు. ఈ విశ్వమంతటా నీవే నిండి ఉన్నావు. నీవు లేని చోటు లేదు. నీ శక్తి అనంతము, అపారము. నీకు లెక్కలేనన్ని చేతులు ఉన్నాయి. నీ కళ్ళు సూర్యు చంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. నీ శక్తి వల్లనే సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నారు. నీ ముఖం అగ్ని మాదిరి ప్రకాశిస్తూ ఉంది. నీ తేజస్సుతో ఈ లోకములను తప్పింపజేస్తున్నావు. సమస్త ప్రాణకోటికి చైతన్య శక్తిని ప్రసాదిస్తున్నావు. సాధారణంగా వాక్కును అగ్నితో పోలుస్తారు. సత్పురుషుల నుండి వచ్చే మాట అగ్నితో సమానం. అటువంటి వాక్కు నీ నోటి నుండి వస్తుంది కాబట్టి నీ నోరు, ఆ నోరు కల నీ ముఖం కూడా అగ్నివలే మండుతూ ఉంది. అగ్నిలో ఏమి వేసినా అది భస్మమైపోతుంది. అందుకే అగ్నిని సర్వభక్షకుడు అని అన్నారు. అలాగే మనం ఏది నోట్లో వేసుకున్నా అది జఠరాగ్నిలో పడి భస్మమైపోతుంది, శక్తిగా మారిపోతుంది. అందుకే నోటిని అగ్నితో పోలుస్తారు. మన ఒక్క నోరు అలా ఉంటే ఈ అనంత విశ్వంలో ఉన్న నోళ్ళు అన్నీ కలిస్తే ఎటువంటి అగ్ని పుడుతుంది. అందుకే విశ్వరూపంలో ఉన్న నోరు, ముఖం అగ్నిలా మండుతూ ఉందనే విభూతిని దర్శించాడు అర్జునుడు. ఓ దేవా, నీ ముఖం నుండి ప్రజ్వరిల్లే అగ్ని వల్ల ఈ అనంత విశ్వమంతా తప్పించబడుతూ ఉంది, వేడి పుడుతూ ఉంది. ఇంతకు ముందు కళ్ళు సూర్యుడు, చంద్రుడు అని అన్నారు, ముఖం అగ్ని అన్నారు. ఇటువంటి ముఖంలో నుండి పుట్టే వేడి వల్ల లోకాలు తపిస్తున్నాయని దర్శించాడు అర్జునుడు. అంటే ఈ లోకాలకు కావలసిన వేడి, వెలుగు, చైతన్య శక్తి పరమాత్మ వల్లనే వస్తున్నాయని అర్జునుడు భావించాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.